ఒకలా కాపాడుకునే ప్రయత్నం అయితే చేయము. ప్రజాస్వామ్యబద్ధంగా మనం పరిపాలన నడిపించాలనుకున్నప్పుడు మిమ్మల్ని నిజంగా ఇబ్బంది పెట్టి మీ దగ్గర ఎవిడెన్స్లు ఉంటే మీరు స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. యాక్షన్ తీసుకోకపోతే ఇక్కడ అంశం గురించి ప్రస్తావించి మాట్లాడితే నేనేమైనా మాట్లాడగలుగుతాను. ఓకే, అయితే యాక్షన్ తీసుకున్న తర్వాతే మళ్ళీ మీతో మాట్లాడదాం ఆ అంశాలన్నీ. ఒకసారి పేర్ని నాని గారు ఏం మాట్లాడారో చూసి సింగళూరు వెంకటేష్ గారి దగ్గరికి వెళ్దాం. పేర్ని నాని గారు ఏం మాట్లాడారో చూద్దాం ఒకసారి. అరే చీకట్ల కన్ను కొడితే అయిపోవాలరా, నోరు తెచ్చి రప్ప రప్ప ఎన్నిసార్లు అంటారు? సిగ్గు శరం ఉండాలి మనకి. ఎన్నిసార్లు అంటారు? అది ఇక అదే పని. చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగలు అసహ్యంగా ఏంటిది? రప్ప రప్పని చీకట్లో జరిగిపోవాలి. వెంకటేష్ గారు చూశారు కదా, అసహనం చూశారు కదా పేర్ని నాని గారు మాట్లాడేప్పుడు. చీకట్లో జరగాల్సిన పనులు, వాట్ డిడ్ యూ మీన్ అండి ఎగ్జాక్ట్గా? ఆయన ఏం చెప్పాలనుకున్నారు, ఏం కన్వే చేశారు, బయట ప్రపంచానికి ఏం మెసేజ్ వెళ్ళింది, జనాలకు ఎలా అర్థమైంది? గుడ్ ఆఫ్టర్నూన్ సార్, మీకు ప్యానల్లో ఉన్న రిమైనింగ్ సోదరులకి అలాగే మీ వీక్షకులకు కూడా. పేర్ని నాని గారు అక్కడ పార్టీ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తల మధ్య చేసినటువంటి ప్రసంగం సార్. అక్కడ ప్రసంగిస్తున్నప్పుడు ఇప్పుడు ఆ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఆ కార్యకర్తలు పదే పదే ఆయన ప్రసంగానికి అడ్డుతగులుతూ యువకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు రప్పా రప్పా అని చెప్పేసి అని నాన్ స్టాప్ గా డిస్టర్బెన్స్ చేస్తున్నారు అనేది మనకు విజువల్లో కూడా కనపడుతుంది. సో వాళ్ళని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు, దీంతో పాటు కొంత ఎట్టింగ్ లో పోయినాయి, కానీ ఆయన ఇంకా కొంత సర్ది చెప్పే వ్యవహారం కూడా చేశారు. యాక్చువల్గా పదే పదే మీరు ఇలాగా ఇలాంటి వ్యాఖ్యలు చేయకండి. రెండోది, ఎవరైతే వెనకాల నుంచి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారో వీళ్ళు ఎవరు కూడా అంత పెద్ద పనిమంతులేం కాదు, రప్పా రప్పా అని అనడమే తప్ప ఆ కార్యక్రమాలకు చేసేటువంటి పరిస్థితి కాదు. మీరు ఎప్పుడన్నా ప్రీవియస్గా ఎప్పుడన్నా చేశారంటారా మీరు అని చెప్పేసి అని కూడా వాళ్ళని మందలించడం జరిగింది. ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమం వేరు, అది ఎడిటింగ్ లో వచ్చినటువంటి వ్యవహారం ఏంటంటే. ఒక విషయం వెంకటేష్ గారు, నిగ్రహం కోల్పోయి మాట్లాడాల్సినంత నెసిటీ ఉంది, ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు కదా. ఆయన ఏమి తగువ పెట్టుకోవడానికి వెళ్ళా టీడీపీ వాళ్ళతో, జనసేన వాళ్ళతోటి. వాళ్ళ పార్టీ యాజ్ యూ రైట్లీ సైడ్ వాళ్ళ పార్టీ కార్యకర్తల సమావేశం, కొంచెం నిగ్రహంతో మాట్లాడుకోవచ్చు కదా. వాస్తవంగా అయితే పేర్ని నాని గారు ఎప్పుడు నిగ్రహంగానే మాట్లాడతారు. మరి అక్కడ కార్యక్రమంలో ఏం జరిగిందో శృతి మించి ఆ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఈ స్లోగన్స్ ఇవ్వటం, మీరంత పనిమంతులు కాదురా బాబు, అవన్నీ మీకు అనవసరమైన విషయాలు అని చెప్పేసి అని వాళ్ళని మందలించడం కోసం చేసినటువంటి వ్యాఖ్యలు, అవి మరొక రకంగా దుమారం చెలరేగినటువంటి పరిస్థితి. రైట్. ఇంకోటి న్యాయవాదిగా ఇప్పుడు మీరు ఏంటంటే మా కృష్ణా జిల్లాలో ఆ పోకడలు పోయి చాలా ఒక రకంగా చెప్పాలంటే దశాబ్ద కాలం నుంచి అలాంటి పోకడలు లేవు. గతంలో విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు ఈ కార్యక్రమాలు ఉండేవి తప్ప కాస్త రౌడీజానికి ఫేమస్ గా అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడ అంటే రౌడీజం అనేటువంటి ఒక మాబులో ఉండేవాళ్ళు. ఇప్పుడు విజయవాడ విద్యలవాడగా మారి అటువంటి కార్యక్రమాలన్నిటికి కూడా ఫుల్ స్టాప్ పడింది. ఇక్కడ ఏ కార్యక్రమం కూడా అలాంటి హింసాత్మక ధోరణితో జరిగేటువంటి కార్యక్రమాలు అయితే లేవనే చెప్పుకోవచ్చు. ఇంకోటి, ఈ రెండు సంఘటనలు వచ్చి ఇప్పుడు శ్రీకాళహస్తి ఎపిసోడు, తర్వాత గుడివాడ, ఈ రెండు చూసిన తర్వాత సాక్ష్యాలన్నీ పూర్తిగా కోర్టులో నిరూపితమైన తర్వాత దోషులుగా ఫైనల్గా ఫలానా వాళ్ళని మేము ఐడెంటిఫై చేసామని కోర్టు చెప్పిన తర్వాత జనసేన మాట్లాడుతుంటే, అప్పటిదాకా ఈ అంశాల మీద మాట్లాడకూడదని జనసేన నిర్ణయించుకుంది. మీరు న్యాయవాది కదా, ఇప్పుడు ఈ రెండు అంశాలకు సంబంధించి వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్ అండి? సార్, మొదటిగా ఏంటంటే ఇష్యూ బయటికి రాగానే వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది, బహిష్కరించారంటున్నారు. దాన్ని అందరం కూడా వెల్కమ్ చేయాల్సిందే. ఏ పార్టీ అయినా ఇదే కార్యక్రమం చేస్తారు. గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా ఇదే చేయలేదు, వాళ్ళు చేయలా. అదే కదా మేడం చెప్తున్నది, వాళ్ళు చేయలా. వాళ్ళు కూడా చేశారండి. వీళ్ళకి అంటే ఇంత ఫాస్ట్ గా రియాక్ట్ అవ్వలేదు సార్. బాగా అది ఇష్యూ టేక్ ఓవర్ ఆయన యాక్సెప్ట్ చేసిన తర్వాత వాళ్ళు రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు జనసేన వాళ్ళు ఏం చెప్తున్నారంటే, గత 3 నెలల నుంచే వాళ్ళని పార్టీకి దూరంగా పెట్టామండి, మాకు నిన్నే తెలిసింది వీడి గురించి మొత్తం వ్యవహారాలు కనుక్కుంటే అని చెప్పి. పార్టీలో ఉన్న ఇన్ఫర్మేషనే వాళ్ళకి తెలియదు, పక్క పార్టీలో ఉన్న ఇన్ఫర్మేషన్ వీళ్ళకి ఎలా తెలుస్తుంది? రాష్ట్రంలో ఇప్పుడు గుడివాడలో ఏం జరిగిందంటే అక్కడ ఏం జరిగిందో నియోజకవర్గ వ్యవహారాలు మాకు తెలియదు అంటున్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమాచారం వాళ్ళకి లేదు, కాబట్టి వాళ్ళు అలా మాట్లాడడం జరిగింది. ఎప్పుడైతే వాలంటరీగా అతను లొంగిపోయాడో, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ గారు లొంగిపోయాడో, ఇమ్మీడియట్ గా అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది.
6 నెలల పాటు అతను రిమాండ్ లో ఉన్నాడు. రిమాండ్ లో ఉన్న తర్వాత బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ 6 నెలలు పార్టీకి దూరంగా ఉన్నాడు. సంవత్సరం తర్వాత అతన్ని పార్టీలోకి తీసుకోవడం జరిగింది నాకున్న సమాచారం ప్రకారం అయితే. అలాగే ఇక్కడ జనసేన పార్టీలో కూడా ఏం జరిగిందంటే 3 నెలల నుంచే వాళ్ళని పార్టీ నుంచి దూరంగా ఉండమని చెప్పేసి అని అంటున్నారు. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే గత ఎలక్షన్ లో ఆవిడ పోటీ చేస్తే వచ్చిన ఓట్లు 5,000 సార్. ఇక్కడ జనసేన పార్టీ యొక్క బలం చాలా తక్కువ. కాబట్టి తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్ళటం, అక్కడ అధికారాన్ని పవర్ షేరింగ్ చేసుకునేటువంటి కార్యక్రమంలో కొన్ని పొరపత్యాలు అయితే ఈ 2 కూటమి పార్టీల్లో అయితే ఖచ్చితంగా ఉన్నాయి. బేసిక్ గా ఎప్పుడైనా కానీ అధికార పక్షంలో ఉన్న వాళ్ళు అరెస్ట్ అయితే ప్రతిపక్షం మీద, లేదా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అరెస్ట్ అయితే అధికార పక్షం మీద మాట్లాడతారు కానీ అభియోగాలు నెడతారు. కానీ ఇక్కడ చాలా విచిత్రంగా జనసేన పార్టీ ఆవిడ అరెస్ట్ అయినప్పుడు సాటి తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీ ఎమ్మెల్యే గారి పేరు చెప్పి లోపలికి వెళ్ళింది. కాబట్టి ఇక్కడ వారి మధ్య ఏం జరిగింది అనేది ఈ రోజు కూడా ఒక ప్రశ్నగానే మిగిలింది. 3 నెలల నుంచి ఇదే కార్యక్రమాన్ని అన్వేషిస్తున్నటువంటి జనసేన అధిష్టానం పార్టీలో